ఈరోజు చాలా మంది వాళ్ళ బ్రతుకులు బట్టి ఏం చెయ్యలేకపోతున్నాను అనే ఒక కోపము, అనుకున్నది సాధించలేకపోతున్నాను దాని మీద ఒక కోపము. అంటే క్షణము మనం కోపంలోనే బ్రతుకుతున్నాం. కోపము ఒకవేళ నీలో ఉంటే అది ఇతరు ప్రాణాలు తీస్తుంది, నీ ప్రాణము కూడా తీస్తుంది. కోపము కలిగిన వారు సహజంగా ఏ మంచి పని చేయలేరండి. నీ కోపం వలన నీ బ్రతుకుని, నీ కుటుంబాన్ని, నీ వైవాహిక జీవితాన్ని, నువ్వు పని చేసే ఆ యొక్క ఆఫీస్లో అన్నిటినీ నువ్వు పాడు చేసుకోబోతున్నావు. జాగ్రత్తగా ఉండు. ఏ విషయములోనైనా మీకు కోపం ఉంటే అది మీ జీవితంలో ఒక శాపముగా మారుతుంది. జాగ్రత్తగా ఉండండి. మీ కోపము మీకు శాపముగా మారక మునిపే తీసివేయండి. కోపము విషము లాంటిది. ఆ విషం ఉన్నంత వరకు స్వస్థత, ఆరోగ్యము మన జీవితంలో ఉండదు.